ఇది ఒక ఏనుగు మరియు కపట మొసలి కథ. ఆకుపచ్చని అడవిలో చెట్లుగాలికి తీయగా ఊగుతున్న చోట గజేంద్ర అనే సౌమ్యమైన ఏనుగు నివసించేది. అతను బలమైనవాడు, దయాగుణం కలిగినవాడు, అడవిలోని అన్ని జంతువులకు అభిమానమైనవాడు. ఆ అడవిలో ఒక ప్రశాంతమైన నది ప్రవహించేది. ఆ నది నీరు బంగారు కాంతితో మెరుస్తూ ఉండేది. కాని ఆ నదిలోని లోతైన నీటి క్రింద కపటమైన మొసలి కరుణ లర్క్ చేస్తూ తన ఆకలికి తగిన పశువును ఎదురుచూస్తూ ఉండేది. గజేంద్ర తరచుగా నదికి వచ్చి నీరు తాగేవాడు, ఆడుకునేవాడు. ఒకరోజు కరుణ మొసలి కపటమైన చిరునవ్వుతో పైకి వచ్చింది. ఓ బలమైన గజేంద్ర, నీకు దాహంగా ఉందా? దగ్గరికి రా, నది మధ్యలో నీరు త్రాగడానికి చాలా మంచిది అని మాయమాటలతో చెప్పింది. కాని ఆమె కన్నులలో కుట్ర మెరుస్తూ ఉండేది. కరుణ మాటలను నమ్మి గజేంద్ర ముందుకు అడుగు వేశాడు. లోతైన నీటికి చేరిన వెంటనే కరుణ ఆకస్మికంగా దూకి తన బలమైన దవడలతో గజేంద్ర కాలి చుట్టూ బిగుసుకుంది. ఇప్పుడు నువ్వు నావాడివే అంటూ గర్జిస్తూ నీటిలోకి లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. గజేంద్ర ఆవేదనగా గొంతు విప్పాడు. తన చెవులు ఊపుతూ తన శక్తినంతా ఉపయోగించి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అడవిలోని జంతువులు అతని అరుపులను విని నది ఒడ్డుకు చేరుకుని గజేంద్ర, ధైర్యంగా ఉండు అని అరవసాగాయి. కాని మొసలి పట్టును విడిచిపెట్టలేదు. గజేంద్ర అలసిపోయేంతవరకు అతన్ని లాగుతూ ఉండింది. అప్పుడు గజేంద్రకు తెలివైన ఆలోచన వచ్చింది. తన తొండంతో పెద్ద రాయిని తీసుకుని కరుణ తలపై విసిరాడు. మొసలి భయంకరంగా అరుస్తూ నొప్పితో తన పట్టును కొద్దిగా వదిలింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గజేంద్ర తన కాలు విప్పుకుని తిరిగి నది ఒడ్డుకు పరుగెత్తాడు. గజేంద్ర అర్థం చేసుకున్నాడు, అభినందనలు నమ్మి నష్టపోవడం కంటే తెలివిగా వ్యవహరించడం మంచిది. అడవి జంతువులు అతని ధైర్యానికి ముక్తకంఠంతో ప్రశంసించాయి. పరాభవం చెందిన కరుణ తన చెడ్డ యత్నాలను మళ్లీ చేయకుండా నదిలో తిరిగి మునిగిపోయింది. అలా గజేంద్ర మరింత తెలివైనవాడిగా, బలమైనవాడిగా మారాడు. అతని కథ అందరికీ తెలివితేటలు మరియు ధైర్యం కలిగినవారు ఎప్పుడూ ప్రమాదాలను అధిగమిస్తారని గుర్తుచేసింది. అప్పుడు నుంచి అడవి శాంతంగా, సంతోషంగా ఉండేది.